ఓ తండ్రి ఆవేదన. ఆడపిల్లల తండ్రిగా ఓ తండ్రి పడే ఆవేదన. అందం అందం అంటావు, మాట్లాడితే అందమేమైనా కొరుకు తింటారా అంటారు రాఘవ్ గారు. మీరెన్నైనా చెప్పండి డాడీ, నా నిర్ణయం మారదు అంటుంది స్నేహ. స్నేహ రాఘవ్ గారి మొదటి సంతానం. వివాహం గురించి ఒప్పించాలని రాఘవ్ గారు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అమ్మా స్నేహ, నా మాట వినమ్మా, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోమ్మా. 4 రోజుల నుంచి ఇదే తంతు. తనకు 4 రోజుల నుంచి ఎన్నిసార్లు అడుగుతున్నారో, ఎన్నిసార్లు ఆడుచున్నారో తనకే తెలియదు. అమ్మా, అందం శాశ్వతం కాదమ్మా, గుణం కావాలి అమ్మా, మంచితనం కావాలి అమ్మా. నిన్ను శుభ్రంగా చూసుకునేవాడు నీ భర్తగా వస్తే నీకు అంతకన్నా జీవితంలో ఇంకేం కావాలమ్మా అంటారు. పైపైన మెరుగులు చూసి మోసపోకమ్మా, దాని వెనుక ఉన్న అందమైన మనసు, ఆ మనసులో ఉన్న మానవత్వం చూడమ్మా. ఎల్లప్పుడూ ఎల్లవేళలా అందం ఉండదు అమ్మా, నా మాట వినమ్మా. చెప్పి చెప్పి ఓపిక నశిస్తుంది రాఘవ్ గారికి. స్నేహ తను పట్టిన పట్టు విడవకుండా మంకుపట్టు పట్టుకుని కూర్చుంది. రాఘవ్ గారికి ఏం చేయాలో తెలియడం లేదు. ఎంత చెప్పినా ఈ పిల్ల మంకుపట్టు పట్టి కూర్చుంది. 4 రోజుల నుండి ఇదే తంతు. రాఘవ్ గారు చెప్పడం స్నేహ వినకపోవడం. రాఘవ్ గారికి ఏం చేయాలో తెలియడం లేదు. సరే, ఇక నీ ఇష్టం, నేను చెప్పేది చెప్పా, ఇక నీ ఇష్టం, నేను చేయగలిగింది ఏమీ లేదు అంటూ అత్తయ్య వాళ్ళకి నా నిర్ణయాన్ని చెప్పేస్తానని ఆఫీసుకు బయలుదేరి వెళ్ళారు రాఘవ్ గారు. ఏమండి, ఇదిగోండి క్యారేజ్ తీసుకోండి అంటూ వెనక నుంచి భార్య పిలుస్తున్నా వినిపించుకోకుండా ఫైల్ తీసుకుని విసురుగా ఆఫీసుకు వెళ్ళిపోతారు రాఘవ్ గారు. అమ్మా స్నేహ, మీ నాన్నగారు ఎంత బాధపడుతున్నారు చూడమ్మా, క్యారేజ్ కూడా తీసుకెళ్లకుండా ఆఫీసుకు వెళ్ళిపోయారు అంటూ కూతురిపై విసుకుంటుంది. ఎందుకమ్మా, మీ నాన్నగారు చెప్పినట్లు ఎందుకని వినడం లేదు? నీ మంచి కోసమే మేము చెప్పేది అంటూ స్నేహితుల మీద విసుక్కుంటుంది స్నేహ తల్లి. ఎవరితో ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటుంది స్నేహ. రాఘవ్ గారికి 2 ఆడపిల్లల సంతానం. పెద్దమ్మాయి స్నేహ, చిన్నమ్మాయి కవిత. ఇద్దరూ మంచి చదువులు చదువుకొని మంచి తెలివితేటలు కలిగిన వారు. ఎప్పుడూ వాళ్ళ నాన్న మాటకు ఎదురు చెప్పకుండా వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు వింటూ ఉండేవాళ్ళు. స్నేహకు వాళ్ళ నాన్నగారు అంటే పంచ ప్రాణాలు. చిన్నప్పుడు నుంచి స్నేహను చాలా గారంగా పెంచారు. ఎప్పుడూ నాన్నగారి మాటకు ఎదురు చెప్పదు. ఆయన ఏమి చెప్పినా వింటూ ఉండేవాళ్ళు. కానీ స్నేహ తన పెళ్ళి విషయం వచ్చేసరికి ఎదురు తిరిగి మాట్లాడుతుంది. రాఘవ్ గారికి 2 అమ్మాయిలు, స్నేహ కవిత. ఇద్దరూ అందమైన రూపం, చాలా వినయంగా చూడముచ్చటగా ఉంటారు. ఎదుటివారు ఆకట్టుకునే విధంగా ఉంటారు. స్నేహ కూడా తనకు వచ్చేవాడు అందంగా ఉండాలని స్నేహ కోరుకుంటుంది. మంచి రంగు కలిగి అందమైన భర్త తనకు రావాలని అంటుంది. రాఘవ్ గారికి 2 చెల్లెళ్ళు ఉన్నారు, సుగుణ, సౌందర్య. ఇద్దరూ మంచి పొజిషన్లో ఉన్నారు. సుగుణ సంతానమే వినయ్ భార్గవ్. వినయ్ కూడా చదువు అయిపోయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. జాబ్ కూడా చాలా మంచిది. చిన్నప్పటి నుంచి స్నేహను వినయ్కు ఇవ్వాలి అని అందరూ అనుకుంటున్నారు. కానీ తీరా పెళ్లి చేసుకున్న టైం వచ్చేసరికి స్నేహ ఎదురు తిరుగుతుంది. అందరికీ స్నేహను చేసుకోవాలనుంది. వినయ్ కూడా స్నేహ అంటే ఇష్టపడుతున్నాడు. కానీ స్నేహ ఎంత చెప్పినా వినడం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు రాఘవ్ గారికి. రాఘవ్ గారు ఆఫీస్కి వెళ్ళారు కానీ మనసులో లేదు. ఏదో ఆలోచిస్తున్నారు. ఏ పని మీద ధ్యాస లేదు. అలా కుర్చీలో కూర్చున్నారు. రాఘవ్ గారు, హలో రాఘవ్ గారు. రాఘవ్ గారు పక్కనే కూర్చున్న తన తోటి కొలీగ్ రామ్మూర్తి గారు పిలుస్తున్నా వినిపించుకోకుండా పరధ్యానంలో మునిగిపోయారు రాఘవ్ గారు. రాఘవ్ గారు రామ్మూర్తి భుజం తడుతూ పిలుస్తుంటే ఒక్కసారి ఉలిక్కి పడుతూ లేచాడు రాఘవ్ గారు. అమ్మయ్య, ఈ లోకంలోకి వచ్చారా? పొద్దుటి నుంచి ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు. అలా పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ అలా ఉండిపోయారు అంటారు రామ్మూర్తి గారు. టైం ఎంత అయింది అనుకుంటున్నారు అంటూ రామ్మూర్తి గారు అడిగేసరికి ఒక్కసారిగా తన చేతి గడియారం వంక చూసుకుంటారు రాఘవ్ గారు. అరే, లంచ్ టైం అయిందా అంటే పొద్దున్నుంచి నేను ఏ వర్క్ చేయకుండా అలాగే కూర్చుని ఉన్నానా అంటారు రాఘవ్ గారు. మీ వర్క్ అంతా రామ్మూర్తి గారు చేశారండి. పొద్దున్నుంచి మీరు ఈ లోకంలోనే లేరండి. ఆఫీసుకు వచ్చారు కానీ అండి మా లోకంలో అసలే లేరండి.
ఫైల్స్ మీ టేబుల్ వద్దకు తీసుకువస్తే ఎంత పిలిచినా పలకనే లేదండి. మీ ఫైల్స్ రామ్మూర్తి గారు తీసుకొని మీ వర్క్ కంప్లీట్ చేశారండి అంటాడు అటెండర్ శేఖర్ టేబుల్ మీద ఫైల్ తీసుకుని వెళ్తూ. సారీ రామ్మూర్తి గారు, మీకు శ్రమ ఇచ్చాను. మనసంతా భారంతో నిండిపోయింది, అందుకే అలా ఉండిపోవాల్సి వచ్చింది. సారీ రామ్మూర్తి గారు అంటారు రాఘవ్ గారు. పర్లేదులేండి రాఘవ్ గారు, ఆ మాత్రం సహాయం చేసుకోలేకపోతే ఎలాగండి? రండి, అలా క్యాంటీన్కి వెళ్ళి వద్దాం. మీరు క్యారేజ్ బాక్స్ కూడా తెచ్చుకున్నట్లు లేదు అంటారు రామ్మూర్తి గారు. రండి రాఘవ్ గారు, నేను ఈరోజు ఇంట్లో నుంచి బాక్స్ తెచ్చుకోలేదు. ఇద్దరం అలా నడుచుకుంటూ వెళ్ళి వద్దాం రండి అంటూ బలవంతంగా రాఘవ్ గారిని తీసుకొని బయలుదేరతారు రామ్మూర్తి గారు. ఇద్దరు క్యాంటీన్లోకి వెళ్ళి భోజనం చేస్తారు. ఇప్పుడు చెప్పండి రాఘవ్ గారు, ఏంటి ప్రాబ్లం? నేను 2 రోజుల నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. ఎందుకో పరధ్యానంగా ఉంటారు, మీలో మీరే బాధపడుతూ ఉంటారు. ప్రాబ్లం చెప్పండి రాఘవ్ గారు, నాకు చేతనైనంత సహాయం నేను అందిస్తాను అంటారు రామ్మూర్తి గారు. రాఘవ్ గారు మౌనంగా ఉండడం చూసి మళ్ళీ తనే అందుకుంటారు రామ్మూర్తి గారు. మీరు అంతగా ఇష్టం లేకపోతే వద్దులేండి, ఏదో మీకు కొంత బాధ ఉన్నట్లు ఉంది. ఆ బాధ ఎదుటివారితో పంచుకుంటే మీకు కొంత తేలికగా ఉంటుంది అని అడిగాను అంతే. మన బాధ ఎదుటివారితో పంచుకుంటే మనసులో భారం తగ్గుతుందని అందుకే అడిగాను. మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి అంటారు రామ్మూర్తి గారు. అబ్బే అదేం లేదండి రామ్మూర్తి గారు, మీకు తెలుసు కదా నాకు 2 ఆడపిల్లలు అంటూ తన సమస్య గురించి చెప్పడం ప్రారంభించారు రాఘవ్ గారు. పెద్దమ్మాయి స్నేహ చదువు అయిపోయింది. రెండో అమ్మాయి కవిత హాస్టల్లో చదువుకుంటుంది. స్నేహ చిన్నప్పటి నుంచి నా చెల్లెలు కొడుకు వినయ్కు ఇచ్చి వివాహం జరిపించాలని చిన్నప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాము. వాళ్ళు కూడా స్నేహను చేసుకోవడానికి చాలా కుతూహలంగా ఉన్నారు. వినయ్ కూడా స్నేహ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. వినయ్ మంచి చదువు చదివి సాఫ్ట్వేర్ జాబ్లో మంచి పొజిషన్లో ఉన్నాడు. కాకపోతే కొంచెం ఛాయ తక్కువ, సంసారపక్షంగా బాగానే ఉంటాడు. ముఖం కళ బాగుంటుంది. చాలా మంచి మనసు, మంచి వ్యక్తిత్వం కలవాడు. అతన్ని ఇచ్చి మా స్నేహకు వివాహం జరిపించాలని అనుకున్నాము. కానీ స్నేహ ఇందుకు ఇష్టపడటలేదు. ఎంతో చెప్పి చూశాను కానీ మా వల్ల కావడం లేదు. వాళ్ళు ఒక 10 రోజుల్లో వచ్చి మంచి రోజు చూసుకుని ముహూర్తం పెట్టుకుని వివాహం నిశ్చయం చేద్దాం అని అంటున్నారు. నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియడం లేదు అంటూ బాధగా అంటారు రాఘవ్ గారు. రాఘవ్ గారు, స్నేహ ఎందుకు ఇష్టపడడం లేదు అడుగుతారు రామ్మూర్తి గారు. కారణం ఏమన్నా తెలుసా? ఎవరినన్నా ఇష్టపడుతుందేమో తెలుసుకోలేకపోయారా అంటారు రామ్మూర్తి గారు. అదేమీ లేదండి రామ్మూర్తి గారు, వాళ్ళ బావ కొంచెం ఛాయ తక్కువగా ఉంటాడు కదా, అందుకనే తనకి ఎర్రగా అందంగా ఉన్న కుర్రవాడు కావాలని అంటుంది అంటారు రాఘవ్ గారు. ఈ కాలంలో పిల్లలందరూ అలాగే ఉన్నారు రాఘవ్ గారు, ఏమన్నా నచ్చజెప్పి చూడకపోయారు అంటారు రామ్మూర్తి గారు. అది అయింది 4 రోజుల నుండి చెప్పి నాకు విసుగు వస్తుంది కానీ తను పట్టిన పట్టు విడవకుండా మంకు పట్టుకుని కూర్చుంది. వివాహం చేసుకున్నది నేను, నాకు ఇష్టమైన వారిని నేను వివాహం చేసుకుంటాను అని అంటుంది. ఇప్పుడు నా మాటకు ఎదురు చెప్పని పిల్ల వివాహ విషయంలో ఎందుకు అంటుందో నాకు అర్థం కావడం లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. రేపు వాళ్లకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు అంటూ బాధపడతారు రాఘవ్ గారు. ఏం చేస్తారు రాఘవ్ గారు, ఎలాగోలా వారికి ఈ విషయం చెప్పండి. ఈ రోజుల్లో పిల్లలకు ఇష్టం లేనిదే బలవంతంగా చేస్తే ఏమైనా చేసుకుంటే బాధపడేది మనమే అంటూ సలహా ఇస్తారు రామ్మూర్తి గారు. వివాహ విషయంలో మాత్రం వారి ఇష్టానికి తగినట్టుగానే ఉండండి. అయినా వాళ్లే కాబట్టి పెద్దగా బాధపడాల్సిన పని లేదు. ఈ విషయంలో మీ అమ్మాయిని మీరు ఇంకా బాధ పెట్టకండి అంటారు రామ్మూర్తి గారు. నేను అదే అనుకుంటున్నాను రామ్మూర్తి గారు, ఇంకా అడిగి ప్రయోజనం లేదు అనిపిస్తుంది. 2 రోజులలో వీలు చూసుకుని నేనే వాళ్లతో మాట్లాడతాను అంటారు రాఘవ. అలాగే చెప్పేయండి రాఘవ్ గారు. వివాహం చేసుకున్న తర్వాత వారిద్దరి అన్యోన్యంగా లేనప్పుడు ఇష్టం లేని వివాహం చేశామని తర్వాత చింతించాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దు. పెళ్ళి అనేది 2 అందమైన మనసుల కలయిక. వాళ్లకు ఇష్టం లేకుండా చేసేకుంటే తరువాత బాధపడేది మనమే. కాబట్టి వివాహ విషయంలో
మీ అమ్మాయిని బాధ పెట్టకుండా వాళ్ళ ఇష్టాన్ని బట్టి చేయండి అంటారు రామ్మూర్తి గారు. మొన్న వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికెళ్ళి ఇది ఇలా తయారైంది. అంతకుముందు బాగానే ఉండేది. వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి ఇది ఇలా తయారైంది. వాళ్ళ ఫ్రెండ్ చేసుకున్న అతను ఎంతో అందంగా చక్కగా ఉన్నాడు అంట. స్నేహ కూడా తనకు అలాంటి వాడే కావాలని పట్టుబట్టి కూర్చుంది. ఇక చేసేదేమీ లేదు అంటారు రాఘవ్ గారు. ఏమన్నారు రాఘవ్ గారు, మళ్ళీ చెప్పండి అంటూ అడుగుతాడు రామ్మూర్తి గారు. అదేనండి, మొన్న వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళింది స్నేహ. అప్పుడు నుంచి ఇలా గొడవ మొదలుపెట్టింది. అంతకుముందు మేము ఎలా చెప్తే అలా వినేది. ఏది అడిగినా కాదు అనేది కాదు. వాళ్ళ బావని చేసుకుంటావా అని అడుగుతుంటే నవ్వుతూ ఊరుకునేది. కానీ సమాధానం చెప్పేది కాదు. తీరా వాళ్ళు వస్తాము అనేసరికి ఇప్పుడు ఏమైందో మరి అర్థం కావడం లేదు అంటారు రాఘవ్ గారు. అవును, పెళ్ళికి వెళ్ళి వచ్చిన తరువాత వాళ్ళ బావను చేసుకుంటావా అని అడిగారా అంటారు రామ్మూర్తి గారు. లేదండి, పెళ్ళికి వెళ్ళి వచ్చిన తరువాత అడగలేదు. అంతకుముందు అడిగితే నవ్వి ఊరుకునేది. ఏం సమాధానం చెప్పేది కాదు అంటారు రాఘవ్ గారు. అవును, ఎందుకు అలా అడిగారు రామ్మూర్తి గారు అంటారు రాఘవ్ గారు. ఆగండి రాఘవ్ గారు, నన్ను ఒక్క 5 నిమిషాలు ఆలోచించుకోనివ్వండి అని మౌనంగా ఉంటారు రామ్మూర్తి గారు. రాఘవ్ గారు, మీ అమ్మాయి ఫ్రెండ్ ఉన్నారు కదా, ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటే ఫోన్ నెంబర్ నాకు ఒకసారి ఇస్తారా అని అడుగుతారు రామ్మూర్తి గారు. ఉందండి, అమ్మాయి పేరు నవ్య అంటూ ఫోన్ నెంబర్ ఇస్తారు రాఘవ్ గారు. రాఘవ్ గారు, ఇప్పుడే మీ వాళ్లకు ఏం విషయం చెప్పమాకండి, 4 రోజులు ఆగండి రాఘవ్ గారు. అదేంటండి రామ్మూర్తి గారు, ఇప్పుడే వాళ్లకు విషయం చెప్పమన్నారు ఇంతలోకి అంటూ అడుగుతారు రాఘవ్ గారు. రాఘవ్ గారు, నేను చెప్పిన విధంగా చేయండి అంటారు రామ్మూర్తి గారు. అలాగే రామ్మూర్తి గారు అంటారు రాఘవ్ గారు. రాఘవ్ గారు, మీరు నేను చెప్పినట్లుగా చేయండి. మీరు మీ స్నేహను 4 రోజులు ఆగి తర్వాత ఒక 4 రోజులు నా దగ్గరకు తీసుకుని రండి. మన వంతు కర్తవ్యం మనం చేద్దాం. ఫలితం దక్కలేదు, అన్నీ చింతించి ప్రయోజనం లేదు అనిపిస్తుంది. మీ వంతు ప్రయత్నం మీరు చేశారు, నిర్వహించారు. అలాగే నా వంతు ప్రయత్నంగా నేను కూడా చేస్తాను. మీ అమ్మాయిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. సాధ్యం కానప్పుడు చేసేదేమీ లేదు అంటారు. అలాగే రామ్మూర్తి గారు, మనం చేసేదేమీ లేదు అంటారు రాఘవ్ గారు. నన్ను ఒక మీడియేటర్, పెళ్ళిళ్ళ బ్రోకర్గా మీ అమ్మాయికి పరిచయం చేసి మీరు నేను చెప్పినట్టు చేయండి అంటూ రాఘవ్ గారు ఏమి చెయ్యాలో చెబుతారు రామ్మూర్తి గారు. అలాగే కానీ రామ్మూర్తి గారు, మీరు మీడియేటర్ అంటే ప్రశ్నార్థకంగా అడుగుతాడు రాఘవ. అబ్బా రాఘవ్ గారు, నేను చెప్పినట్టు చేయండి, ఇంకేం ఆలోచించకండి, ఈ విషయం గురించి మర్చిపోండి అంటారు రామ్మూర్తి గారు. అలాగే రామ్మూర్తి గారు అంటారు రాఘవ. ఇక వెళ్దామంటూ ఇద్దరు ఆఫీసుకి వెళ్ళి కూర్చుని వర్క్ చేసుకుంటారు. రాఘవ్ గారికి మనసంతా తేలిగ్గా హాయిగా సంతోషంగా ఉంది. కనీసం రామ్మూర్తి గారికి థ్యాంక్స్ అయినా చెప్పలేదు అనుకుంటూ, రామ్మూర్తి గారు చాలా థ్యాంక్స్ అండి, నా బాధ అంతా మీతో పంచుకోవడం వల్ల నా మనసు అంతా తేలిగ్గా హాయిగా సంతోషంగా ఉందండి, చాలా చాలా థ్యాంక్స్ అండి అంటారు రాఘవ. పర్వాలేదు రాఘవ్ గారు, మన సంతోషాన్ని ఎదుటివారితో పంచుకోకపోయినా మన బాధని ఎదుటివారితో పంచుకుంటే మనలో భారం కొంత తగ్గుతుంది. నేను చెప్పినట్లు చేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది అంటారు. ఏది జరిగినా మన మంచికే అని సరిపెట్టుకోవాలి అంటారు. రాఘవ్ గారు మనసంతా తేలికగా ఉంది. స్నేహను చెల్లెలు కొడుకుకి ఇచ్చి వివాహం చేయాలని చిన్నప్పటి నుంచి అనుకుంటున్నారు. కానీ స్నేహ ఇందుకు ఒప్పుకోవడం లేదు. తను చేసుకోవాలని అనుకున్నవాడు మంచి అందగాడు అయి ఉండాలి, బాగా ఆస్తి, మంచి హోదాలో ఉండాలని కోరుకుంటుంది. రాఘవ్ గారు ఎంతో చెప్పి చూశారు, అయినా వినడం లేదు. ఇక చేసేది ఏమీ లేదు. దైవం ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. దాని గురించి ఆలోచించడం వేస్ట్ అనుకుంటూ వర్క్పై ధ్యాస ఉంచుతారు. వాళ్ళు అనుకున్నట్లుగానే 4 రోజులు గడిచిపోయాయి. 4 రోజుల వివాహం గురించి స్నేహతో ఏమీ మాట్లాడలేదు రాఘవ్ గారు. అమ్మా స్నేహ అంటూ పిలుస్తారు రాఘవ. ఏమిటి నాన్నగారు అంటుంది స్నేహ. అమ్మా, నువ్వు రెడీ అవ్వు, నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నిన్ను తీసుకెళ్తాను, కొద్దిగా పని ఉంది అంటారు. ఎక్కడికి నాన్నగారు అంటూ అడుగుతుంది స్నేహ. నువ్వు రెడీ అవ్వు అమ్మా, వెళ్ళే దారిలో చెప్తాను, నాకు ఆఫీస్కు టైం అవుతుంది అంటూ రెడీ అవుతారు రాఘవ. ఏంటి నాన్నగారు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, కారణం ఏమీ చెప్పడం లేదు ఆలోచిస్తూ స్నేహ కూడా రెడీ అవుతుంది.
స్నేహ వస్తున్నావా అంటూ పిలుస్తారు రాఘవ్ గారు. వస్తున్నా డాడీ, అయిపోయింది అంటూ రెడీ అయ్యి వస్తుంది. ఇద్దరూ కలిసి రామూర్తి ఇంటికి వెళ్తారు. వీరిని చూసి రండి రండి రాఘవ్ గారు అంటూ ఆహ్వానిస్తారు. రామూర్తి గారు లోపలికి నడుస్తారు. కూర్చోండి అంటూ శాంతి అంటూ పిలుస్తారు. రామూర్తి ఆ వస్తున్నానండి అంటూ సమాధానం చెప్తుంది లోపల నుండి శాంతి. శాంతి రామూర్తి గారి భార్య. మనిషి చాలా మంచిది. ఏంటి డాడీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? దారిలో చెప్తాను అన్నారు, ఏమీ చెప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చారు. ఏమై ఉంటుంది ఆలోచిస్తుంది స్నేహ. తీసుకోమ్మా అంటూ టిఫిన్ తెచ్చి అందిస్తుంది ఇద్దరికి. శాంతి ప్లేట్లో గారెలు కొంచెం చట్నీ వేసి అందిస్తారు. అరే వద్దండి, ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాము అంటారు రాఘవ్ గారు. వద్దు ఆంటీ, ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాము అంటుంది స్నేహ. పర్వాలేదు తీసుకోండి, నేను పెట్టింది కొంచెమే కదా, చెరకు 2 తీసుకోండి అంటూ వాటర్ అందిస్తుంది. ఆంటీ ప్లీజ్ ఆంటీ, తినలేను, ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాను అంటుంది స్నేహ. ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాము అమ్మా అంటారు రాఘవ్ గారు. పర్వాలేదు తీసుకోండి అన్నయ్య గారు, కొద్దిగా తీసుకోండి అంటూ ఉంది శాంతి. తీసుకోమ్మా స్నేహ, లేకపోతే ఆంటీ బాధపడతారు అంటూ ఒకటి తీసుకుని ప్లేట్ పక్కన పెడతారు. స్నేహ కూడా ఒకటి తీసుకుంటుంది. అమ్మా స్నేహ, ఈయన రామూర్తి గారు అని నేను పనిచేసే కంపెనీలో పనిచేస్తున్నారు, మీడియేటర్గా కూడా పనిచేస్తున్నారు అంటూ రామూర్తి గారిని స్నేహకు పరిచయం చేస్తారు. నమస్తే అంకుల్ అంటుంది స్నేహ 2 చేతులు జోడించి. రామూర్తి గారు ఒక్కసారి స్నేహను పరిశీలించి చూస్తారు. చాలా వినయంగా, చాలా చక్కగా ఉంది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది. ఎందుకు పేచీ పెడుతుంది అమ్మాయి అనుకుంటూ ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్తారు మూర్తిగారు. లోపల నుంచి ఒక బ్యాగ్ తీసుకుని వచ్చి దాని నుంచి 4 ఫోటోలు తీసి టేబుల్ మీద పెడతారు. చూడమ్మా స్నేహ, ఈ నలుగురు మంచి చదువులు చదువుకొని మంచి పొజిషన్లో ఉన్నారు. సాంప్రదాయమైన కుటుంబం, జాబ్ కూడా చేస్తున్నారు. ఒకసారి ఫోటోలు చూడు, నీకు నచ్చితే మాట్లాడదాము అంటారు రామూర్తి గారు. డాడీ అంటూ ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది స్నేహ. స్నేహ చూడమ్మా, మీ నాన్నగారు నీ గురించి అన్నీ నాకు వివరంగా చెప్పారు. ఎవరైనా మంచి కుర్రాళ్ళు ఉంటే చూడమని నాతో అన్నారు. అందుకే నీకోసం నలుగురిని ఎంపిక చేసి చూపిస్తున్నాను. నీకు నచ్చితే డాడీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతాం అని అంటారు రామూర్తి గారు. నాదేమీ లేదు అంకుల్, అంతా డాడీ ఇష్టం అంటుంది స్నేహం భయంగా. అమ్మా స్నేహ, భయపడకు, ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. నువ్వు ఆ ఫోటోలు చూడు, పర్వాలేదు అనుకుంటే వెళ్ళి మాట్లాడతాను అంటారు రాఘవ. మీ ఇష్టం, మీకు నచ్చితే నాకు ఓకే డాడీ అంటుంది స్నేహ. రాఘవ్ గారు ఒకసారి ఫోటోలు పరిశీలించి చూసి వాళ్ళ చదువు గురించి వివరాలు గురించి అడిగి తెలుసుకుంటారు. అమ్మా స్నేహ, నాకు వీళ్ళు పర్వాలేదు అనిపిస్తుంది. చూడు, నీకు ఎలా ఉన్నారు, పర్వాలేదా అని అడుగుతారు స్నేహను రాఘవ్ గారు. నచ్చకపోతే చెప్పండి రాఘవ్ గారు, ఇంకా నా దగ్గర ఉన్న ఫోటోలు కూడా తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్తారు రామూర్తి. చూడమ్మా స్నేహ, నాకు నీ మీద కోపం లేదు. తర్వాత నీ గురించి ఆలోచించి నేను నిర్ణయానికి వచ్చాను. భావను నీకు ఇష్టం లేకుండా చేసుకునే కన్నా నీకు ఇష్టమైన కుర్రాన్ని చేసుకుని నీ జీవితంలో సుఖంగా ఉంటావని నాకు అనిపించింది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ ఫోటోలు చూసి నీకు నచ్చితే పెళ్ళి మాట్లాడతాము. నాకైతే ఈ ఫోటోలో ఉన్న కుర్రాళ్ళు బాగానే ఉన్నారు అనిపిస్తుంది. నీకు ఎలా ఉన్నారు అంటారు రాఘవ్ గారు. నీ ఇష్టం డాడీ అంటుంది స్నేహ. స్నేహకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. బయలుదేరదాం రాఘవ్ గారు అంటారు రామ్మూర్తి. అమ్మా నీకు ఓకే కదా అని అడుగుతారు స్నేహను రాఘవ్ గారు. స్నేహ తన సమాధానంగా తల ఊపుతుంది. మనం బయలుదేరదాం రాఘవ్ గారు, అమ్మాయి ఇక్కడ ఉంటుందిలేండి, మళ్ళీ మనం వచ్చాక తీసుకెళ్దురు గాని అంటారు రామ్మూర్తి గారు. ఆ రామ్మూర్తి గారు, నేను రావడం లేదండి, మీతో పాటు అమ్మాయిని తీసుకెళ్ళండి. మీకు తెలుసు కదా, నాకు ఆఫీస్లో వర్క్ పెండింగ్లో ఉంది, వర్క్ కంప్లీట్ చేయాలి, అందుకే నాకు రావడానికి వీలు పడక అమ్మాయిని తీసుకుని వచ్చాను అంటారు రాఘవ్ గారు. వాట్ రాఘవ్ గారు, ఏం మాట్లాడుతున్నారు? అమ్మాయిని తీసుకెళ్తాం ఏంటండి రాఘవ్ గారు అంటారు రామ్మూర్తి గారు. పర్లేదండి, నేను వచ్చి చూసి మళ్ళీ వాళ్ళని రమ్మని అమ్మాయి చూసుకుని ఇవన్నీ ఎందుకండి? ఒకసారి అమ్మాయికి అబ్బాయిని నచ్చితేనే కదా మనం ఫాలో అవుదాం అనుకుంటుంది. అందుకే అమ్మాయిని తీసుకెళ్ళండి, చూసుకుంటుంది. తనకు నచ్చితే
మాకేమీ అభ్యంతరం లేదు అంటారు రాఘవ్ గారు. డాడీ ఏమిటిది, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను వెళ్ళి చూచి రావడం ఏమిటి డాడీ అంటుంది స్నేహ. అమ్మ స్నేహ, ఇందులో తప్పేముంది? మనం ఫోటో చూసే కన్నా డైరెక్ట్గా చూసుకుని నచ్చాడు అనుకుంటే ఇంటికి రమ్మని అని మాట్లాడుకుని ముహూర్తం పెట్టుకుందాం. అంతేగాని నేను వెళ్ళి చూసి నాకు నచ్చి ఇంటికి వచ్చాక తీరా నీకు నచ్చకపోతే బాగోదు కదమ్మా. అందుకే నువ్వు డైరెక్ట్గా చూసుకుంటే నీకు నచ్చితే అన్నీ వివరంగా మాట్లాడుకుందాం. నువ్వు చూసినా ఒకటే, నేను చూసినా ఒకటే, తప్పేమీ లేదు, వెళ్ళిరా అమ్మా అంటారు రాఘవ్ గారు. రాఘవ్ గారు ఏం మాట్లాడుతున్నారు? స్నేహ చిన్నపిల్ల, తనకు ఏం తెలుస్తుంది? తనను తీసుకెళ్ళమని అన్నారు. ఏం మాట్లాడుతున్నారు అండి? అమ్మాయిని ఇలా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ఏం బాగుంటుంది అంటారు రామూర్తి గారు. రామూర్తి గారు, అమ్మాయి మీ వెంట వస్తుంది, తన మొహం కనబడకుండా చున్నీ కట్టుకొని వస్తుంది. మా అమ్మాయి అని వాళ్లకు తెలియదు కదండి. మీరు వెళ్ళి రండి. అమ్మాయికి అబ్బాయి కాదండి, అక్కడ పరిస్థితులు కూడా నచ్చితే అప్పుడు మనం ఒకసారి వెళ్ళి మాట్లాడి వాళ్లను ఇంటికి రమ్మని పిలుద్దాం అంటారు రాఘవ్ గారు. అలాగే మీ ఇష్టం రాఘవ్ గారు, మీరు ఎలా చెప్తే అలా చేద్దాం. మీరు ఎంత చెప్పినా కూడా వినేటట్టు లేరు అంటూ స్నేహ బయలుదేరదాం అంటారు రామూర్తి గారు. అలాగే అంకుల్ అంటూ బయలుదేరతారు రామూర్తి, స్నేహ. అమ్మా మొహం కనబడకుండా చున్నీ కట్టుకుని వెళ్ళమ్మా అని చెప్తారు రాఘవ. అలాగే డాడీ అంటూ బయలుదేరతారు. కారు ఒక బంగ్లా ముందు ఆగుతుంది. వాచ్మెన్ గేట్ తలుపులు తెరుస్తాడు. కారు లోపలికి పోనిచ్చి ఆపుతారు. స్నేహ వాళ్లకు నీ మొహం కనబడనీయకుండా చున్నీ కట్టుకో. ఏమిటో మీ డాడీ వస్తే బాగుండేది, పాపం ఆయన వర్క్తో చాలా బిజీ ఉంటున్నారు అంటారు రామూర్తి గారు. అలాగే అంకుల్ అంటుంది స్నేహ. నువ్వు ఏం మాట్లాడకమ్మా, అవసరం అయితేనే మాట్లాడు, చాలా జాగ్రత్తగా ఉండమ్మా. అవసరమైతే అన్నీ అబ్జర్వ్ చెయ్యి, అబ్బాయిని జాగ్రత్తగా చూడు, చూసుకొని అవసరమైతే మాట్లాడాలనుకుంటే చెప్పు, మాట్లాడదు గాని అంటూ చెప్తారు. అమ్మా అక్కడ నీ పేరు స్నేహ కాదు, గీత అంటారు రామూర్తి గారు. స్నేహ అలాగే అంకుల్ అంటూ చున్నీ కట్టుకుని లోపలికి ఆయన వెంట నడుస్తుంది. హాల్లో సోఫాలో కూర్చుని ఉంటారు జానకి గారు. కాలు మీద కాలేసుకుని ధీమాగా కూర్చునుంది. రామూర్తి గారు మీకోసం వెయిటింగ్, రండి అంటూ ఆహ్వానించి కూర్చోండి రామూర్తి గారు అంటుంది. ఈ అమ్మాయి ఎవరు అంటూ అడుగుతుంది. ఈ అమ్మాయి మా బంధువుల వాళ్ళ అమ్మాయి అండి. జాబ్ కొరకు ఇక్కడ చిన్న పని ఉండి వచ్చింది, దారిలోనే కదా అని తీసుకొచ్చాను అంటారు రామూర్తి గారు. అంటూ కూర్చోమ్మా గీత అంటారు రామూర్తి గారు. స్నేహ కూర్చుంటుంది. అవును రామూర్తి గారు, మీరు ఒక్కరే వచ్చారు ఏంటి? అమ్మాయి తరపు వాళ్ళు ఎవరు రాలేదా అని అడుగుతుంది జానకమ్మ. వాళ్ళు ఎవరు రాలేదు జానకి గారు, మీతో అన్ని వివరాలు నన్ను మాట్లాడమన్నారు అని అంటారు రామూర్తి గారు. ఏముంది, మా గురించి మీకు అన్నీ తెలుసు. అమ్మాయి ఫోటో చూసాము, పర్వాలేదు అనిపించింది. మా స్థాయికి వాళ్ళు ఇచ్చే కట్నం అసలు తక్కువే అనిపించింది. కాకపోతే పెళ్ళికి అబ్బాయికి ఒక కారు, ఆడబొడుచు లాంఛనంగా ఒక 5 లక్షల కట్నంగా ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాము. మీకు ముందే చెప్పాను కదా, అన్నింటికీ ఇష్టపడితేనే రండి అని. మీరేమంటారు రామూర్తి గారు అంటూ అడుగుతారు జానకి. అమ్మ జానకి గారు, అన్నీ నేను వాళ్లకు వివరంగా చెప్పాను. మీరు అడిగిన వాటన్నిటికీ ఇష్టపడే కదా మళ్ళీ నేను మీ దగ్గరికి వచ్చింది. అవును అన్నట్టు అబ్బాయి ఇంట్లో లేడా అని అడుగుతారు రామూర్తి గారు. ఉన్నాడండి, పిలుస్తాను, బాబు భాస్కర్ అంటూ పిలుస్తుంది. జానకి వస్తున్నాను అమ్మా అంటూ లోపల నుంచి వస్తారు భాస్కర్. భాస్కర్ చాలా బాగున్నాడు, అందంగా చక్కగా, మనిషికి తగ్గ హైట్, మంచి రంగు, చాలా అందంగా చక్కగా ఉన్నాడు. అవును రామూర్తి గారు, వాళ్ళు ఎవరూ రాలేదు, మీరు ఒక్కరే వచ్చారు ఏంటి అని అడుగుతాడు భాస్కర్. వాళ్ళకు ఆఫీస్లో వర్క్ ఉంది అంట బాబు, అందుకే నేను వచ్చాను. అన్ని విషయాలు నన్ను మాట్లాడమన్నారు అంటారు రామూర్తి గారు. అవును, ఈ అమ్మాయి ఎవరు అంటారు స్నేహను చూసి భాస్కర్. ఈ అమ్మాయి గీత అని, మా బంధువుల అమ్మాయి, జాబ్ పని మీద ఇటు తీసుకుని వచ్చాను అంటారు. స్నేహకు వాళ్ళ ప్రవర్తన అసలు నచ్చడం లేదు. ఒక మంచి లేదు, కనీసం మర్యాద కూడా లేదు, సంస్కారం తెలీదు. ఇతనేమో కింద నుంచి పైకి చూస్తున్నాడు. ఆడదాని మొహం ఎరగనట్టు భరించలేకపోతున్నా అనుకుంటూ ఉంటుంది స్నేహ. చూడండి అంకుల్, మమ్మీ ఏం చెప్పిందో ఏమో నాకు తెలియదు కానీ మా ఇంట్లోకి వచ్చిన అమ్మాయి మాత్రం నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు నడుచుకోవాలి.
మా మాటకు ఎదురు చెప్పకూడదు, ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. నేను చెప్పిందే వినాలి. మేము ఎలా చెప్తే అలా నడుచుకోవాలి. మేము కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. అలా ఉండే అమ్మాయిని మేము చేసుకోగలుగుతాం. వంట దగ్గర నుంచి అన్నీ ఆ అమ్మాయే చూసుకోవాలి. నేను చదువుకున్నాను, నాకు ఈ పని చేత కాదు, నేను చేయలేను అంటే కుదరదు. ఎవరు చెప్పకూడదు. మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మాట్లాడకూడదు. అలా ఇష్టమైతేనే మేము అమ్మాయిని చూసుకుంటాకు, మాట్లాడండి అంటారు భాస్కర్ ధీమాగా. అతని మాట తీరు చాలా కరుకుగా మోటుగా ఉంది. పెళ్ళి కాకుండానే ఇన్ని కండిషన్స్ ఏంట్రా బాబు అనుకుంటుంది స్నేహ. చూడండి రామూర్తి గారు, అబ్బాయి మొహమాటం లేకుండా డైరెక్ట్గా తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని చెప్పాడు. అలాగే మా ఇంటికి కోడలిగా తెచ్చుకునే పిల్ల నా మీద పెత్తనం చెయ్యాలని చూస్తే కుదరదు. ముందుగానే చెప్తున్నాను. మళ్ళీ ముందుగా మాకు చెప్పలేదు అంటే బాగోదు. అలా ఇష్టమైతేనే అమ్మాయిని మేము చూసుకుంటాము. ఆ అమ్మాయికి ఇష్టం వచ్చినట్టు కాదు, మా ఇష్టం వచ్చినట్టు మాకు తగ్గట్టుగా ఉండాలి అంటారు జానకి. మా ఇంట్లోకి కాలు పెట్టాలి అంటే ఆ అమ్మాయి అదృష్టం మరి అంటారు. అలాగే జానకి గారు, మీకు నా గురించి తెలుసు కదా, మీకు తెగిన సంబంధం ఇది. కుటుంబ సభ్యులు కూడా చాలా పద్ధతి కలిగిన కుటుంబం అంటారు రామ్మూర్తి గారు. భాస్కర్ గారు, అమ్మాయి ఫోటో చూచారా, మీకు ఓకే కదా అని అడుగుతారు రామ్మూర్తి. రామ్మూర్తి గారు, అవన్నీ అమ్మ చూసుకుంటారు, నేను చూసేది ఏముంది, ఆడపిల్ల మొహం ఎరగనట్టు అంటారు వెటకారంగా నవ్వుతూ భాస్కర్. ఛీ, అస్సలు సంస్కారం లేని మనిషి అనుకుంటుంది స్నేహ. అమ్మగారు మంచినీళ్లు తీసుకుని రమ్మంటారా అడుగుతుంది పని అమ్మాయి వనజ. నేను నిన్ను మంచినీళ్ళు అడిగానా అంటుంది జానకి. లేదమ్మగారు అంటూ భయంగా సమాధానం చెప్పుతుంది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడ ఏమి పని నీకు అమ్మా అంటూ వచ్చావు, పో లోపలికి అంటూ గట్టిగా గదుముకుంటారు జానకి. ఒక్కసారి ఉలికి పడుతుంది స్నేహ. ఆ అమ్మాయి భయం భయంగా లోపలికి వెళ్తుంది. మంచి రోజు చూసుకొని కబురు చేస్తే వచ్చి పసుపు కుంకుమ ఇచ్చి వివాహం జరిపించుకుంటాం అంటుంది జానకి. అదేంటండి, అమ్మాయిని చూడకుండా రామ్మూర్తి గారు అడుగుతారు. రామ్మూర్తి గారు, ఇంకా ఏ లోకంలో ఉన్నారు మీరు? చూడడం లేదు, పాడు లేదు. ఫోటో వివరాలు చూసాం, అన్నీ చూసినట్టే. చూడడం, కాయపరుచుకోవడం అన్నీ ఒక రోజులోనే అయిపోవాలి అంటుంది జానకి. సరే, నేను వాళ్ళతో మాట్లాడి కబురు చేస్తానండి, ఇక మేము వెళ్ళి వస్తామంటారు. లెగుస్తారు రామ్మూర్తి గారు. స్నేహకు అక్కడ నుండి ఎప్పుడు వెళ్ళిపోదామా లేసి అని ఉంది. సంస్కారం లేని మనుషులు, వీళ్ళ దగ్గర సంస్కారం అనేది లేదు. చీచీ, కనీసం మంచి మర్యాద ఏమీ లేదు. ఆలోచిస్తూ వస్తున్న స్నేహకు, ఏంటమ్మా ఆ గంగిరెద్దును చూసేది అంటూ భాస్కర్ అనడం వినిపిస్తుంది. దానికి జానకి గారు నవ్వడం వినిపిస్తుంది. ఈ అమ్మాయి చాలా బాగుంది అమ్మా అంటాడు భాస్కర్. ఒరే భాస్కర్, కొంచెం నీ వివాహం జరిగే వరకు ఆగరా అంటూ ఉంది జానకి. వాళ్ళ మాటలు విన్న స్నేహకు బాగా కోపం వచ్చింది. అమ్మాయిని చూడడం అంటే వీళ్ళ దృష్టిలో గంగిరెద్దును చూడడమా? చెప్పు తీసుకుని ఆ చెంపా ఈ చెంపా వాయించాలన్నంత కోపం వచ్చింది స్నేహకు. కానీ పద్ధతి కాదని తమాయించుకుంది. భాస్కర్ వచ్చిన దగ్గర నుండి చూస్తుంది. చూపులన్నీ నా మీదే పైనుంచి కింద దాకా చూస్తూ ఉన్నాడు. చీచి, సంస్కారం లేని మనుషులు అనుకుంటూ కారు ఎక్కుతుంది స్నేహ. అబ్బాయిని బాగానే ఉన్నాడు, కానీ సంస్కారం అనేది బొత్తిగా లేదమ్మా వీళ్ళ దగ్గర అంటారు రామ్మూర్తి గారు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని తెలిస్తే వాళ్ళ గుమ్మం కూడా నేను తొక్కేవాణ్ణి కాదమ్మా అంటారు. పోనీయండి అంకుల్, అయిపోయిందిగా అంటుంది స్నేహ. పని అమ్మాయికి ఉన్న సంస్కారం కూడా వీళ్లకు లేదంకుల్ అంటుంది. నిన్ను తీసుకు వస్తాం, మంచిది అయిందమ్మా. అదే మీ నాన్నగారు వచ్చి ఉంటే ఎంత బాధపడేవారు. ఏంట్రా రామ్మూర్తి, నిన్ను నమ్ముకున్నందుకు ఇలాంటి సంబంధం తీసుకొచ్చావా అని నన్ను అనేవారు అంటారు రామ్మూర్తి గారు. వదిలేయండి అంకుల్, ఫోన్ వస్తున్నట్టుంది చూడండి అంటుంది స్నేహ. హలో బలరాం గారు, వస్తున్నాను అండి, మీ దారిలోనే ఉన్నాము, వచ్చేస్తున్నా, దగ్గరికి వచ్చాము అంటారు రామ్మూర్తి గారు. ఎక్కడికి అంకుల్ అని అడుగుతుంది స్నేహ. ఇంకో కుర్రాడు గురించి చెప్పా కదా అమ్మా, అరవింద్ అని. ఇప్పుడు మనం వెళ్ళేది వాళ్ళింటికి. కుర్రాడు చాలా మంచివాడని అంటున్నారు, మంచి జాబ్ కూడా చేస్తున్నాడు అంట. ఇది కూడా చూసి ఇంటికి వెళ్దాము అంటారు రామ్మూర్తి గారు. స్నేహ ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది.
ఈ పక్క సందులోకి పోయి అక్కడ 4వ బిల్డింగ్ ముందు ఆపు అంటారు రామ్మూర్తి గారు. స్నేహ తలెత్తి చూస్తుంది. అరే, ఇక్కడ నా ఫ్రెండ్ నవ్య వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే. అంకుల్, నా ఫ్రెండ్ నవ్య వాళ్ళ ఇల్లు ఇక్కడే అంటుంది. అంకుల్ అంటుంది స్నేహ. అవునా, మరింకే ఈ అబ్బాయి గురించి మీ ఫ్రెండ్ని అడిగితే అన్ని వివరాలు తెలుస్తాయి అంటారు రామ్మూర్తి గారు. తనకు ఈ మధ్య వివాహం అయింది అంకుల్, తనకు తెలియకపోవచ్చు అంటుంది స్నేహ. సరేనమ్మా, ముందు ఇక్కడికి వెళ్ళి అరవింద్ని చూసిన తరువాత మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వెళ్దాం అంటారు రామ్మూర్తి గారు. అలాగే అంకుల్ అంటుంది స్నేహ. అమ్మ, ఇక్కడ కూడా నీ పేరు గీత, స్నేహ కాదు, గుర్తుపెట్టుకో అంటారు రామ్మూర్తి. అలాగే అంకుల్ అంటుంది స్నేహ. ఇద్దరు గేట్ తీసుకుని లోపలికి వెళ్తారు. రండి రండి రామ్మూర్తి గారు రండి అంటూ బలరాం గారు లోపలికి తీసుకుని వెళ్తారు. కూర్చోండి అంటూ మర్యాద చేస్తారు. అవును, అమ్మాయి వాళ్ళ ఫాదర్ వస్తారని చెప్పారు కదా, ఆయన రాలేదా అని అడుగుతారు బలరాం. లేదండి, వద్దామని అనుకున్నారు, ఇంతలో ఆయన కొంచెం పని ఉంది అంట, రావడానికి కుదరలేదు, అందుకే నన్ను అన్నీ మాట్లాడమన్నారు అంటారు రామ్మూర్తి గారు. అలాగా, అవును, ఈ అమ్మాయి ఎవరండి అంటూ అడుగుతారు బలరాం. ఆ అమ్మాయా, మా చుట్టాల అమ్మాయి గీత, ఈ ఊరు జాబ్ కోసం వచ్చిందండి, ఈ దారిలోనే ఆఫీస్ ఉంది. అలాగా, కూర్చోండి అంటారు బలరాం గారు. రామ్మూర్తి స్నేహ కూర్చుంటారు. మంచినీళ్ళు తీసుకోండి రామ్మూర్తి గారు అంటూ వస్తుంది శాంతకుమారి. పర్వాలేదు, వీళ్ళకి కొంచెం మర్యాద తెలిసినట్లు ఉంది అనుకుంటుంది స్నేహ. మాకు అమ్మాయి బాగానే ఉందండి అంటారు శాంతకుమారి గారు. మేము అడిగిన కట్నం సంగతి, లాంఛనాలు వీటి గురించి వాళ్ళతో చెప్పారా, మేము అడిగినంత ఇస్తామన్నారా అని అడుగుతుంది. వాళ్ళు అన్నింటికి ఒప్పుకున్నారండి, మీరు ఏది అడిగితే అది ఇస్తామని చెప్పారు అంటారు రామ్మూర్తి. అమ్మాయి ఇంటి పని వంట పని బాగా చేస్తుందా, అన్నీ నేర్పారా అమ్మాయికి అంటారు శాంతకుమారి. చాలా చక్కగా చేస్తుందండి అని చెప్తారు రామ్మూర్తి. మీ బాబు అరవింద్ ఇంట్లో లేడా అండి అడుగుతారు రామ్మూర్తి. ఉన్నాడండి, పిలుస్తా ఉండండి, బాబు అరవింద్ పిలుస్తుంది శాంతకుమారి. వస్తున్నా, రూమ్లో నుంచి బయటకు వస్తాడు. చూడ్డానికి బాగానే ఉన్నాడు, పేరుకు తగ్గట్టుగానే చాలా చక్కగా అందంగా ఉన్నాడు. బాబు, ఈయన రామ్మూర్తి గారని మనకు ఫోటో పెట్టారు, అమ్మాయి ఫోటో, ఆయనే ఈయన అంటూ పరిచయం చేస్తుంది శాంతకుమారి. హలో అంటూ కూర్చుంటాడు అరవింద్. వాళ్ళు మనం అడిగిన వాటన్నింటికీ సరే అన్నారంట, మరి మనం చూస్తామంటే వాళ్ళ అమ్మాయిని చూపిస్తా అంటున్నారు, ఏమని చెప్పమంటావు అని అడుగుతుంది అరవింద్ను. చూడండి రామ్మూర్తి గారు, ఇలా నలుగురు మధ్య పెళ్లి చూపులంటే నాకు ఎందుకో నచ్చదు అండి. ఎక్కడన్నా హోటల్లో అరేంజ్ చేయమనండి, అక్కడకు అమ్మాయిని తీసుకురమ్మని చెప్పండి, అక్కడ ఒకరిని ఒకరు చూసుకుని మాట్లాడుకుందాము అని అంటారు అరవింద్. అలాగేనండి, మీరు చెప్పినట్లుగా వాళ్ళు చేస్తారు, నేను వాళ్ళతో మాట్లాడి మీకు కాల్ చేస్తాను అంటూ మరి నేను వెళ్ళిరానా అంటూ లెగుస్తారు రామ్మూర్తి గారు. వస్తామండి అంటూ ఉంది స్నేహ. అమ్మ స్నేహ, అరవింద్ ఎలా ఉన్నాడు అని అడుగుతారు రామ్మూర్తి గారు. బాగానే ఉన్నాడు అంకుల్, కట్నం అంటున్నారు అంటూ అడుగుతుంది. అవన్నీ నీకెందుకమ్మా, నాన్నగారు చూసుకుంటారు, నీకు అబ్బాయి నచ్చాడా లేదా అని అంతే. ఇక కట్నం అంటావా, ఇవన్నీ సహజమే, ఆడపిల్ల నిచ్చుకునేటప్పుడు ఎంతో కొంత కట్నం ఇచ్చి పెళ్లి చేయాల్సిందే, తప్పదు. నాకు కూడా అరవింద్ను చూస్తుంటే చాలా మంచి కుర్రాడు అనిపిస్తుంది అమ్మా, మంచి పర్సనాలిటీ, చాలా బాగున్నాడు అంటారు రామ్మూర్తి. స్నేహకు వాళ్ళ అత్తయ్య గుర్తొచ్చింది. ఒకసారి మాటల సందర్భంలో నాన్నగారు మా అమ్మాయిని చేసుకుంటే నీకు కట్నం ఎంత కావాలి అని అడిగితే, అన్నయ్య, బంగారం లాంటి స్నేహే మా ఇంటి కట్నం, ఇంకా మాకు కట్నం ఎందుకు అన్నయ్య అంటుంది అత్తయ్య. స్నేహకు వాళ్ళ అత్తయ్య మాటలు గుర్తుకొచ్చి కళ్ళమ్మట నీళ్లు తిరుగుతాయి. కారు ఎందుకో స్టార్ట్ అవ్వట్లేదు అండి, ఒక 5 నిమిషాల్లో రిపేర్ చేస్తాను అంటూ డ్రైవర్ కారు డిక్కీ ఓపెన్ చేస్తాడు. అంకుల్, మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇక్కడే, వెళ్ళి వచ్చేద్దాం అంటుంది స్నేహ. అలాగేనమ్మా, పద, ఇక్కడ మాత్రం ఉండి చేసేదేముంది అంటూ బయలుదేరతారు రామ్మూర్తి గారు. ఏవండి రామ్మూర్తి గారు, రామ్మూర్తి గారు అంటూ పిలుపు వినబడగానే అక్కడే ఆగిపోతారు. ఏవండి, నేనండి సుందరంని, గుర్తుపట్టలేదా అని అడుగుతారు. గుర్తుపట్టాను సుందర్ గారు, బాగున్నారా అండి, మీ అమ్మాయి బాగుందా అని అడుగుతారు రామ్మూర్తి. మీ దయ వల్ల బాగానే ఉందండి. అవును, మీరు ఏంటి ఇక్కడున్నారు అంటూ అడుగుతారు సుందర్. ఏమీ లేదండి, చిన్న పనుండి బలరాం గారి ఇంటికి వచ్చాము, ఏదో తెలిసిన వాళ్ళు సంబంధం ఉంటే మాట్లాడదామని వచ్చాను. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా అరవింద్కి, చూడమంటే ఒక సంబంధం చూశాను, దాని గురించి మాట్లాడదామని వాళ్ళ ఇంటికి వచ్చాను అంటారు రామ్మూర్తి. రామ్మూర్తి గారు,
మీతో నా పరిచయం ఉంది కాబట్టి ఈ మాట మీకు చెప్తున్నాను, ఏమీ అనుకోవద్దు. మీకు నలుగురిలో మంచి పేరుంది, ఇలాంటి వాళ్లకు సంబంధం చూసి ఆ పేరు కాస్త చెడగొట్టుకోకండి అంటారు సుందర్. ఏమంటున్నారు సుందర్ గారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అడుగుతారు రామ్మూర్తి గారు. వాళ్ళు ఉట్టి శాడిస్టులండి బాబు, వాళ్ళ గురించి మీకు తెలియదు. ఇది వరకు చేసుకున్న అమ్మాయి వాళ్లతో పడలేక వెళ్ళిపోయింది అంటారు సుందర్ గారు. వాట్, ఏమంటున్నారు సుందర్ గారు, ఆల్రెడీ ఒకసారి వివాహం జరిగిందా అంటూ ఆశ్చర్యంగా అడిగారు రామ్మూర్తి గారు. అవునండి, పాపం ఆ అమ్మాయి వీళ్లతో వేగలేక వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకా విడాకులు కూడా అయినట్లు లేదు. మళ్ళీ వివాహం ఏంటండి, వీళ్ళు పైకి కనిపించినంత మంచివాళ్ళు కాదండి. పైకి ఎంతో మంచిగా కనిపిస్తారు, లోపలంతా విషం పెట్టుకుని జీవిస్తారు అంటారు సుందర్ గారు. ఏంటి సుందర్ గారు, మీరు మాట్లాడేది నిజమేనా? నిజంగానే మీరేనా మాట్లాడేది ఇలా అని అడుగుతారు రామ్మూర్తి గారు. అవునండి రామ్మూర్తి గారు, పక్క ఇల్లే కాబట్టి నాకు వీళ్ళ గురించి తెలుసండి. అరవింద్ తాగితే మనిషి కాదు, మృగం. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్ళి చేయమన్నారు. మంచితనం ఉంటే చిన్న చిన్న తప్పులకు నేను ఊరుకునేవాడిని, కానీ వీళ్ళు చేసింది పెద్ద తప్పు. ఆ అరవింద్ గాడు చేసిన పనికి నా గుండె మంట ఇంకా చల్లారలేదు. నా కూతురి జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు వెధవ. ఈ వెధవను చంపినా పాపం లేదు అంటారు సుందర్. వీళ్ళ మాటలు స్నేహ వినలేకపోతుంది. ప్రపంచమంతా గిర్రును తిరుగుతున్నట్లు ఉంది స్నేహకు. ఏంటి ఇలా జరుగుతుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే, సార్ కారు రెడీ అయింది అన్న డ్రైవర్ పిలుస్తాడు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సుందర్ గారు, చాలా థ్యాంక్స్. ఇక ఉంటాను అంటూ రామ్మూర్తి గారు కారు ఎక్కబోతూ, అమ్మా స్నేహ, మీ ఫ్రెండ్ నవ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటారు రామ్మూర్తి. ఇప్పుడు వద్దులే అంకుల్, ఇంకోసారి వెళ్దాము అంటుంది స్నేహ. మనసంతా బాధగా భారంగా ఏదో అయిపోయింది. మనసులో లేదు స్నేహకు. పర్వాలేదమ్మా, ఇక్కడ వరకు వచ్చాం కదా, వెళ్ళి వద్దాం అంటారు రామ్మూర్తి గారు. నవ్య గారి ఇల్లా? ఇక్కడేనండి, ఇదే కనబడేదే అంటారు సుందర్ గారు. రెండమ్మా, నవ్య ఇప్పుడు ఖాళీగానే ఉంటుంది అంటారు సుందర్. నవ్య మీకు తెలుసా అంకుల్ని అడుగుతుంది స్నేహ. నాకెందుకు తెలియదమ్మా, మా పక్కిల్లే. రోజుకు ఎన్నిసార్లు మాట్లాడుకుంటామో, చక్కగా మాట్లాడుతుందమ్మా. చాలా మంచి అమ్మాయి. మంచి వాళ్ళకే కష్టాలు పెడతాడు దేవుడు అంటారు సుందర్ గారు. అమ్మా స్నేహ, అంకుల్ని తీసుకుని నువ్వు వెళ్తా ఉండమ్మా, నేను కొంచెం అక్కడ దాకా వెళ్ళి ఒక సిగరెట్ కాల్చుకుని వస్తాను. ఇల్లు నాకు తెలుసు కదా, నేను వస్తాను అంటారు రామ్మూర్తి గారు. అలాగే అంకుల్ అంటూ సుందర్ గారితో కలిసి వెళ్తుంది స్నేహ. అవును అంకుల్, మంచి వాళ్ళకే కష్టాలు పెడతారు అన్నారు. అంటే ఏమిటి అంకుల్ అంటూ అడుగుతుంది స్నేహ. దాని గురించి వదిలేయమ్మా అంటారు సుందర్ గారు. లేదంకుల్, ఎందుకు అలా అన్నారో చెప్పండి అంకుల్ ప్లీజ్ అంటుంది స్నేహ. అదే అమ్మా, మీ ఫ్రెండ్ నవ్యతో అంటారేమో, నేను ఇలా నీతో చెప్పానని అనమాకండి అమ్మా అంటూ, ఇందాక నేను చెప్పిన అరవింద్ నవ్య వాళ్ళ ఆయన ఇద్దరూ ఒకటే. ఈ అమ్మాయిని ఎన్ని కష్టాలు పెడుతున్నాడు, ఎవరితో చెప్పుకోలేక నాతో చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. పాపం నాకు ప్రాణం ఉసూరు అనిపిస్తుంది అమ్మా, అమ్మాయిని చూస్తుంటే. తాగొచ్చి బాధ పెడతాడు, అమ్మ ఇష్టం వచ్చినట్టు కొడతాడు. అమ్మ ఇవేమీ నవ్య దగ్గర నీకు తెలియనట్లే ఉండమ్మా అంటారు సుందర్ గారు. అలాగే అంకుల్ అంటుంది స్నేహ. అతన్ని నవ్య కావాలని ఇష్టపడి చేసుకుంది కదా, అతన్ని చాలా మంచివాడు అని చెప్పింది. ఇంత కష్టమా అనిపిస్తుంది. ఎప్పుడు నాతో కూడా చెప్పుకోలేదు. ఆలోచిస్తూ ముందుకు నడుస్తుంది స్నేహ. లోపలికి పోతుంటే లోపల నుంచి మాటలు వినిపించి గుమ్మం పక్కగా అక్కడే ఆగిపోతుంది స్నేహ. లోపల నుంచి నవ్య గొంతు వినిపించింది. మీరు ఎన్నైనా చెప్పండి నాన్న, ఇక నా వల్ల కాదు. శరత్ని భరించడం నా వల్ల కావడం లేదు డాడీ. మీరు తెచ్చిన సంబంధం కాదని శరత్ని ఇష్టపడి చేసుకున్నాను. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను డాడీ. నా వల్ల కాదు అంటూ ఏడుస్తూ మాట్లాడుతుంది నవ్య. ఓర్పు పడుతున్నాను డాడీ, ఇన్నాళ్ళు ఓర్పు పట్టాను, ఇక నా వల్ల కావడం లేదు డాడీ. అడుగడుగునా టార్చర్ పెడుతున్నాడు డాడీ, భరించలేకపోతున్నా డాడీ. ప్లీజ్ డాడీ, నన్ను అర్థం చేసుకోండి డాడీ. ప్లీజ్ డాడీ, అలా మాట్లాడితే ఎలా డాడీ? డాడీ ప్లీజ్ డాడీ, డాడీ ప్లీజ్ డాడీ, భరించలేని స్థితికి వచ్చాను కాబట్టి మీతో చెప్పుకుంటున్నాను డాడీ. అర్థం చేసుకోండి డాడీ, ప్లీజ్ డాడీ. వెక్కి వెక్కి ఏడుస్తుంది. నా వలన చెల్లెలు జీవితాలకు పెళ్ళి కాదు అనుకుంటే నేను జాబ్ చేసుకుంటూ హాస్టల్లో ఉంటా డాడీ. ఈ జీవితం నాకొద్దు డాడీ.
డాడీ నన్ను తీసుకెళ్ళి ప్లీజ్ డాడీ ప్లీజ్. స్నేహ ఇక అక్కడ నిలబడలేక లోపలికి వెళ్తుంది. స్నేహను చూసి నవ్య ఫోన్ కట్ చేసి కళ్ళలో నీళ్లు కనబడనీయకుండా కన్నీళ్లు తుడుచుకుంటూ, స్నేహ నువ్వా, ఏమిటిలా సడన్గా ఫోన్ కూడా చేయలేదు, రారా అంటుంది. ఒక్కసారి నవ్య వాలకం చూస్తుంటే స్నేహకు చాలా బాధ వేసింది. ఎలా ఉండేది ఎలా అయిపోయింది, జుట్టు రేగిపోయి మొహం పీక్కుపోయి ఎలా ఉంది, చెంపలు కందిపోయి ఏమైందే అసలు, ఎందుకు ఇలా తయారయ్యావు అంటూ అడుగుతుంది. కూర్చో స్నేహ, మంచినీళ్ళు తెస్తాను అంటూ లోపలికి వెళ్ళబోతుంది. నవ్య నువ్వు ఎంత దాచినా దాగదు, కానీ ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, నాతో చెప్పొచ్చు కదా అంటుంది స్నేహ. బాధేం లేదు. అరే సుందర్ అంకుల్ గారు మీరా, రండి రండి కూర్చోండి అంటుంది. అమ్మ మీరు మాట్లాడుతూ ఉండండి, నేను రామ్మూర్తి గారిని తీసుకుని మా ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి తర్వాత ఇద్దరం కలిసి వస్తాం అంటారు సుందర్. అలాగే అంకుల్ అంటూ లోపలికి వెళ్తుంది నవ్య వెనకాల స్నేహ వెళ్తుంది. షింక్ దగ్గర మొహం కడుక్కొని తల ముడి వేసుకుని మొహం తుడుచుకుంటూ, స్నేహ నిన్ను చూడాలని ఎన్నిసార్లు ఫోన్ చేశాను, నీకు రమ్మని అంటుంది నవ్య. వద్దామని అనుకుంటూనే ఎప్పటికప్పుడు అలా గడిచిపోయింది, అనుకోకుండా పని ఉండి వచ్చాను అంటుంది స్నేహ. ఏం పని అది అడుగుతుంది నవ్య. నా పెళ్లి చూపులు అంటుంది స్నేహ. వాట్, నీ పెళ్లి చూపులు ఏంటి, నీ పెళ్లి చూపులు నువ్వు రావడం ఏంటి అంటూ నవ్వుతుంది నవ్య. అమ్మయ్య నవ్వేవా, అవును నేను చెప్పేది నిజమే, అబ్బాయిని చూడడానికి నేను వచ్చాను అంటుంది స్నేహ. నువ్వు అబ్బాయిని చూడడం ఏంటి, చక్కగా మీ బావ ఉంటే నేను నమ్మను అంది నవ్య. కాదు తల్లి, నిజమేనే, చూడడానికి వచ్చాను కాబట్టి అందరి స్వరూపాలు బయటపడ్డాయి అంటుంది. ఇందాక నేను డాడీతో మాట్లాడేది నువ్వు విన్నావా, అందుకే ఇలా మాట్లాడుతున్నావా అంటూ కాఫీ కలిపి అందిస్తుంది నవ్య. అవును విన్నాను నవ్య, నేను నీలాగే అందమైన భర్త కావాలని నేను పేచి పెట్టాను, అందుకే నాన్నగారు నన్ను పంపించారు చూసి రమ్మని అంటూ జరిగింది మొత్తం చెబుతుంది స్నేహ. అరవింద్ వాడు పుట్టి శాడిస్ట్ స్నేహ, వాడికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. వాడు ఆ అమ్మాయిని బాధ పెట్టి ఏడిపిస్తే కష్టాలు భరించలేక వదిలేసి వెళ్ళిపోయింది. చాలా మంచి అమ్మాయి. అరవింద్కు లేని అలవాటు లేదు, తాగుడు పేకాట అమ్మాయిల పిచ్చి శాడిస్ట్. స్నేహను నేను చెప్పడం కాదు కానీ పైపై అందాలు చూసి మనం మోసపోతున్నాం. అందంగా ఉన్నవాళ్ళు అందరూ మంచివాళ్ళు అనుకోవడం మన భ్రమ. మీ నాన్నగారు చెప్పినట్టు నువ్వు మీ బావని చేసుకో స్నేహ, మీ బావ చాలా మంచివాడు, నెమ్మదస్తుడు, నిన్ను బాగా చూసుకుంటాడు అనిపిస్తుంది. ఈ రోజుల్లో అందం చూడమాకు, అందమైన మనసు చూడు అని చెప్తుంది. అనవసరంగా అందమైన భర్త కోసం చూసి నువ్వు కష్టాలు కొని తెచ్చుకోకు స్నేహ, దానికి నా జీవితమే ఒక ఉదాహరణ. నాన్న తెచ్చిన సంబంధం కాదని, అందమైన భర్త కావాలని ఇష్టపడి చేసుకున్న తర్వాత తెలిసింది అతను ఒక మూర్ఖుడు అని. సరిపెట్టుకోవాల్సి వస్తుంది. వదిలేసి వెళ్దామా అంటే నా తర్వాత చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కావని నాన్నగారు బాధపడుతున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు, నలిగిపోతూ ఉన్నాను, ఇక్కడ ఉండలేకపోతున్నాను. అందం వెనుక ఇంత నరకం చూపిస్తుందా అనిపిస్తుంది. నా జీవితంలాగా నీ జీవితం కూడా కాకూడదు. నా మాట విని మీ బావని పెళ్లి చేసుకో, నీ జీవితం బాగుంటుంది చెప్తుంది నవ్య. మౌనంగా ఉంటుంది స్నేహ. తప్పు చేశానేమో అనిపిస్తుంది స్నేహకి. నవ్య చెప్పింది నిజమే, పైపై మెరుపులు చూసి మనం మోసపోతున్నాం. కట్నం కూడా చాలా ఇచ్చాము. నాన్న అప్పు చేసి మరీ నాకు పెళ్లి జరిపించారు. ఇంకా డబ్బులు తెమ్మని వేధింపు. నాన్న మాత్రం ఎక్కడి నుండి చేస్తారు? ఇంకా 2 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్లకు పెళ్లి చేయాలి. తప్పు చేశాను అని ఇప్పుడు అనిపిస్తుంది స్నేహ అంటూ బాధపడుతుంది నవ్య. స్నేహ, మనది తెలిసి తెలియని అనుభవం. మన పెద్దవాళ్ళది ఈ స్థాయి నుండి ఆ స్థాయి వరకు వెళ్ళారు కాబట్టి వాళ్లకు మన అనుభవం కన్నా ఎక్కువ అనుభవం ఉంటుంది. వాళ్ళ అనుభవంతో మన భవిష్యత్తు బాగుంటుంది. ఆలోచించు స్నేహ, పెద్దవాళ్ల మాటకు విలువిచ్చి వాళ్ళు చెప్పినట్టు విందాం. వాళ్ళ అనుభవం ముందు మన అనుభవం చాలా చిన్నది. స్నేహ, నా జీవితంలా నీ జీవితం కాకూడదు స్నేహ అంటూ నా గోడు ఎప్పుడు ఉండేదే కానీ స్నేహ రాక వచ్చావు, నేను స్నానం చేసి వస్తాను, అందరం కలిసి భోంచేద్దాం అంటుంది నవ్య. అదేంటే మేము వచ్చేటట్టు తెలియదు కదా, నీకు వంట ఎప్పుడు చేస్తావు అంటుంది స్నేహ. వంట చేస్తాను స్నేహ, మీకోసం కాదు, నా మొగుడు ఇంట్లో పార్టీ చేసుకుంటున్నాం,
నలుగురికి వంట చేయి అన్నాడు. వంట చేశాక పార్టీ క్యాన్సిల్ అయింది. వేరే చోట పెట్టుకుంటున్నా అని ఇప్పుడే నాతో గొడవ పడి వెళ్ళాడు. ఇప్పుడే పక్కింటి అంకుల్ వాళ్లకు ఇద్దాం అనుకుంటున్నాను. ఇంతలో మీరు వచ్చారు. నలుగురికి సరిపడా ఉంది. ఆంటీకి కూడా ఫోన్ చేసి చెప్తాను, వాళ్లను కూడా ఇక్కడికి రమ్మని భోజనానికి అంటూ స్నానానికి వెళ్తుంది నవ్య. స్నేహ ఆలోచిస్తూ కూర్చుంది. ఏంటి ఇలా తయారవుతున్నారు? ప్రతి ఒక్కరూ తాగుడుకు బానిస అవుతున్నారు. నవ్య ఎలా ఉండేది? ఎంత చలాకీగా హుషారుగా ఉండేది. అలాంటి నవ్య ఎలా అయిపోయింది ఏంటి? భగవంతుడా, నవ్య జీవితం చక్కదిద్ది దేవుడా అంటూ బాధపడుతుంది స్నేహ. అమ్మ స్నేహ, బయలుదేరదామా అంటూ వస్తారు రామ్మూర్తి గారు. నవ్య ఈయన రామ్మూర్తి గారని నాన్న వాళ్ళ కొలీగ్ అంటూ పరిచయం చేస్తుంది. నమస్తే అంకుల్, మీ గురించి స్నేహ ఇప్పుడే చెప్పింది. అందరికీ వంట రెడీ చేశాను. అందరూ భోంచేసి వెళ్తురు గాని స్నేహ రాకరాక వచ్చింది. ప్లీజ్ అంకుల్ అంటుంది నవ్య. అదేంటమ్మా, మేము వస్తామని తెలియదు. ఇంతలోకే నువ్వు వంట ఎప్పుడు చేసావు అమ్మా అంటారు రామ్మూర్తి గారు. అంకుల్, మీకోసం చేయలేదు అంకుల్. ఫ్రెండ్స్ వస్తారని అన్నారు. వాళ్ళ కోసం వంట చేశాను. వాళ్ళు రాలేదు. అనుకోకుండా మీరు మా స్నేహ గెస్ట్స్గా వచ్చారు. భోజనం చేసి బయలుదేరండి అంకుల్ అంటుంది నవ్య. రామ్మూర్తి గారు, మా నవ్య మాటంటే మాటే, అయినా భోజనం టైం అయింది కదా అంటారు సుందరం గారు. అంకుల్, మీరు కూడా ఇక్కడే భోజనం అంటుంది నవ్య. నువ్వు చెప్పాక ఇంకా మా ఆవిడ వంట చేస్తుంది. ఇందాకటి నుంచి ఒకటే గొడవ చేస్తుంది నవ్య. భోజనానికి రమ్మని చెప్పింది అంటూ దానికి ఇప్పుడు భోజనాలు పిచ్చి. అవును, మీ ఆంటీ చేసినవి పెట్టి ఇచ్చిందమ్మా అంటూ ప్లేట్ నవ్యకి అందిస్తారు. అంకుల్, ఆంటీ కూడా వెరైటీగా చేశారు అంకుల్. ఫ్రైడ్ రైస్, చపాతీ, కర్రీ అంటుంది నవ్య. అన్నీ నిన్ను చూసి నేర్చుకుందమ్మా అంటారు సుందర్ గారు. లేదులే అంకుల్, ఆంటీ కూడా చాలా బాగా చేస్తారు. కూరలు చాలా రుచిగా ఉంటాయి. నా మీద బాగా వండుతారు అంటుంది నవ్య. మీ ఆంటీ నువ్వే వెనకేసుకుని వచ్చేది. నువ్వేనమ్మా అంటారు సుందర్. అంకుల్, ఫోన్ చేసి చెప్పండి అంకుల్, ఆంటీకి వంట చేయొద్దు అని అంటుంది నవ్య రామ్మూర్తి గారితో. అరే, నేను మీ ఆంటీని వంట చేయమని చెప్పానమ్మా అంటూ సరే ఫోన్ చేస్తా అంటూ ఫోన్ తీసుకుని, శాంతి, మేము ఇక్కడ భోజనం చేస్తున్నాము. నువ్వు వండుకుని తినేసేయి, మాకు వండమాకు అంటూ చెప్తారు రామ్మూర్తి. నవ్య అందరికీ భోజనం వడ్డిస్తుంది. స్నేహ కూడా సహాయం చేస్తుంది. బిర్యానీ చేసి చక్కగా చికెన్ కర్రీ చేసి సాంబార్ పెడుతుంది. వంటలు చాలా బాగున్నాయమ్మా, చాలా రుచిగా ఉన్నాయి అంటూ మెచ్చుకుంటారు రామ్మూర్తి గారు. మా నవ్య వంటలు బాగా చేస్తుంది అంటారు సుందర్. భోంచేసి కొంచెం సేపు అయినాక ఇక మేము బయలుదేరతాము అంటూ లెగుస్తారు. ఇక బయలుదేరతాము నవ్య అంటుంది స్నేహ. స్నేహ, ఒకసారి ఇటురా అంటుంది నవ్య లోపలికి వెళ్తూ. స్నేహ కూడా లోపలికి వెళ్తుంది. స్నేహ, ఒకసారి నేను చెప్పినట్టు చెయ్యి. దూరపు కొండలు నునుపు అని నీ బావను కాదనుకోకు. నా మాట విని నీ బావను వివాహం చేసుకో. నీ జీవితం బాగుంటుంది. ఆలోచించి నిర్ణయం తీసుకో అంటుంది, చెబుతుంది నవ్య. అలాగే నవ్య అంటూ, నవ్య, నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను. మర్చిపో మాకు. నాకు ఫోన్ చేస్తా ఉండు అంటుంది స్నేహ. అలాగే స్నేహ, తప్పకుండా అంటూ పసుపు కుంకుమ తీసుకొచ్చి బొట్టు పెట్టి స్నేహ చేతిలో పెడుతుంది. అరే నవ్య, ఏంటిది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మొదటిసారి అనుకోకుండా మా ఇంటికి వచ్చావు. మంచి డ్రెస్ తీసుకో. నువ్వు వస్తావని తెలిస్తే నేనే నీకు మంచి డ్రెస్ తీసుకునేదాన్ని. మంచి డ్రెస్ తీసుకో స్నేహ అంటూ వాటితో పాటు కొంత మనీ కూడా ఇస్తుంది. నవ్య, ఏంటిది? ప్లీజ్, మనీ వద్దు. ప్లీజ్, పసుపు కుంకుమ తీసుకున్నా చాలు, వద్దు ప్లీజ్ అంటుంది. స్నేహ, నువ్వు తీసుకోకపోతే నా మీద ఒట్టే అంటుంది నవ్య. ఇక చేసేది లేక తప్పనిసరిగా తీసుకుంటుంది. స్నేహ, వస్తాము నవ్య, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటూ బయలుదేరతారు. వస్తాము అంకుల్, వస్తాము నవ్య, బాయ్. బాయ్ స్నేహ. వాళ్లకు బాయ్ చెప్పి అక్కడి నుండి బయలుదేరతారు. సుందర్ గారు, ఇక మేముంటాం. మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ రామ్మూర్తి నమస్కరిస్తారు. వస్తాం అంకుల్ అంటూ స్నేహ కూడా నమస్కరిస్తుంది. అరే, ఇందులో నేను చేసింది ఏముంది రామ్మూర్తి గారు? ఏదో నాకు తెలిసింది చెప్పాను అంతే. ఒక ఆడపిల్ల జీవితం కాపాడదామని చెప్పాను. నేను ఆడపిల్లల తండ్రిని కదండి. ఇంకొక ఆడపిల్ల జీవితం నాశనం కాకుండా కాపాడాలని నా తాపత్రయం. అంతేనండి, ఉంటానండి అంటూ వాళ్ళ దగ్గర సెలవు తీసుకుంటారు. ఇద్దరు రామ్మూర్తి వాళ్ళ ఇంటికి వస్తారు. అమ్మా స్నేహ, వాళ్ళు ఇలాంటి వాళ్ళని నాకు తెలియదమ్మా. తెలిసి ఉంటే అసలు నేను నిన్ను అక్కడికి తీసుకెళ్లేవాడిని కాదు అంటూ బాధపడతారు రామ్మూర్తి గారు. అరే అంకుల్, ఇప్పుడు ఏమైంది?
వెళ్ళబట్టే కదా అంకుల్ వాళ్ళు ఎలాంటి వారో తెలిసింది. ఇక దాని గురించి వదిలేయండి అంకుల్ అంటుంది స్నేహ. మీ నాన్నగారికి ఏమని సమాధానం చెప్పాలి అమ్మా అంటారు రామ్మూర్తి గారు. నాన్నగారు దీని గురించి ఏమీ అనుకోరు అంకుల్, వదిలేయండి అంటుంది స్నేహ. అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయని నేను ఎంత సంతోషపడ్డానో. మంచి కుర్రాళ్ళు అనుకున్నాను, మంచి కుటుంబం అనుకున్నాను. బాధపడతారు అంకుల్, ఇంకా మీరు దాని గురించి ఆలోచిస్తున్నారు, వదిలేయండి అంకుల్ అంటూ స్నేహ ఆలోచిస్తుంది. నేను ఎంత పొరపాటు పడ్డానో. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని నమ్మాను. బంగారు లాంటి బావను కాదనుకుని ఎక్కడో దూరపు కొండల నునుపు అని బయలుదేరిన నాకు మంచి గుణపాఠం జరిగింది. అమ్మా నాన్నను బాధ పెట్టినందుకు నాకు ఈ శిక్ష కావలసిందే అని ఆలోచిస్తూ కూర్చుంటుంది. ఇంతలో రాఘవ్ గారు వస్తారు. రండి రండి రాఘవ్ గారు, కూర్చోండి అంటారు రామ్మూర్తి. రాఘవ్ గారు కూర్చుంటూనే వెళ్ళిన పని ఏమైంది రామ్మూర్తి గారు అని అడుగుతారు ఆత్రంగా. మంచినీళ్ళు తీసుకోండి అన్నయ్య గారు అంటూ తీసుకొస్తుంది శాంతి. చెప్తాను, ముందు మంచినీళ్ళు తీసుకో అంటారు రామ్మూర్తి. రాఘవ్ గారు నీళ్లు గ్లాస్ అందుకుని వాటర్ తాగి గ్లాస్ అక్కడ పెడతారు. ఇప్పుడు చెప్పు ఏమైంది అంటూ అడుగుతారు. ఈరోజు టైం బాగోలేదు రాఘవ, మంచి కుటుంబం మంచి సంబంధం అనుకున్నాను, కానీ వాళ్ళు మనం అనుకున్నంత మంచివాళ్ళు కాదని తెలిసింది అంటూ అక్కడ జరిగిన విషయాలని చెప్తారు రామ్మూర్తి గారు. ఇంకా 2 కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఆరా తీస్తాను. ముందు వాళ్ళ గురించి కనుక్కొని మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. ఈసారి అమ్మాయి వద్దు, నువ్వు వద్దు గాని రాఘవ అంటూ జరిగినదంతా వివరిస్తారు. ఇలాంటి వారు అనుకోలేదు అంటారు రామ్మూర్తి గారు. బాధగా నిరుత్సాహంగా కూర్చుంటారు రాఘవ. ఏమైంది రాఘవ, అలా డల్గా కూర్చున్నావు అని అడుగుతారు రామ్మూర్తి. స్నేహ ఎక్కడుంది అని అడుగుతారు రాఘవ. స్నేహ లోపల ఉంది, మా శాంతికి ఏదో టిఫిన్ చేస్తుంటే సహాయం చేస్తున్నట్టుంది అంటారు. లోపలున్న స్నేహకు వీళ్ల మాటలు అన్నీ వినబడుతూనే ఉంటాయి. నా పరిస్థితి నీకు తెలియనిది ఏముంది రామ్మూర్తి. స్నేహను వినయ్కి ఇద్దామని ఏమీ డబ్బులు వెనకేయకుండా ఉన్నదంతా వాళ్ళ చదువులకి పెట్టేశాను. ఆఫీసులో లోనుకు అప్లై చేసి వచ్చే డబ్బులు కట్నంగా ఇద్దామనుకున్నాను. ఈరోజు అడిగి తెలుసుకున్నాను, లోను రాదంట, ఇవ్వట్లేదని చెప్పారు. ఏం చేయాలో తెలియడం లేదు అంటూ వాళ్ళు అడిగిన కట్నం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, పెళ్ళి ఎలా చేయాలి అర్థం కావడం లేదు అంటూ బాధపడతారు రాఘవ. అరే రాఘవ, ఏంటిది, బాధపడకు అంటారు రామ్మూర్తి. ఇదంతా లోపల ఉన్న స్నేహ వింటుంది. అరే నాన్నను నేను ఎంత బాధ పెట్టానో, నా మూర్ఖత్వంతో తెలియని అజ్ఞానంతో వాళ్ళ మనసును ఎంత బాధ పెట్టానో. ఇక వాళ్లను బాధ పెట్టకూడదు, వాళ్ళు చెప్పినట్టు నేను నడుచుకోవాలి, నాన్నగారు చెప్పినట్టే నేను భావన చేసుకోవాలి అనుకుంటూ లోపల నుంచి హాల్లోకి వస్తుంది స్నేహ. డాడీ నన్ను క్షమించండి డాడీ, అజ్ఞానంతో నా మూర్ఖత్వంతో మిమ్మల్ని బాధ పెట్టాను డాడీ, మీరు చెప్పినట్టే నేను భావని వివాహం చేసుకుంటాను డాడీ అంటుంది స్నేహ. అమ్మా స్నేహ అంటారు రాఘవ్ ఆనందంగా. అవును డాడీ, నేను అంతా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక నా నిర్ణయం మారదు, నేను భావన చేసుకుంటాను అంటుంది స్నేహ. అమ్మా స్నేహ, ఒకసారి ఆలోచించుకోమ్మా అంటారు రామ్మూర్తి. లేదంకుల్, నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఈ నిర్ణయంలో ఇక మార్పు ఉండదు అంటుంది స్నేహ. ఇప్పుడు తన దృష్టిలో తన బావే తన సర్వస్వం, తన బావే అందరికంటే అందగాడు. అమ్మా స్నేహ అంటూ పిలుస్తుంది శాంతి. వస్తున్నాను ఆంటీ అంటూ లోపలికి వెళ్తుంది స్నేహ. రాఘవ్ గారికి చాలా సంతోషంగా ఉంది, చెప్పలేనంత ఆనందం. ఏంట్రా మూర్తి, స్నేహలో ఇంత మార్పు, ఇంత మార్పు అంటూ ఆశ్చర్యంగా అడుగుతారు. రాఘవ అలా పైకి వెళ్ళి మాట్లాడుకుందాంరా అంటూ పైకి తీసుకుని వెళ్తారు రామ్మూర్తిని. మీ స్నేహలో మార్పు అనేది ఇది కనీసం 4 రోజులు అన్నా పడుతుందేమో అనుకున్నా, అందుకే 4 రోజులు నిన్ను టైం అడిగా. కానీ మీ స్నేహ మంచి తెలివితేటలు కల తెలివైన పిల్ల, ఒక్కరోజులోనే తనలో మార్పు తెచ్చుకుంది. మీ స్నేహకు నువ్వు మాటల ద్వారా చెప్పి చూచావు, అంతేకాకపోతే నేను వాస్తవంగా బయట ప్రపంచాన్ని చూపించాను, అంతే. నీకు నాకు తేడా అంటారు రామ్మూర్తి. కానీ ఒక్కరోజులో ఇది ఎలా సాధ్యం అంటారు రాఘవ. ఏముంది, అంతా నా ప్లాన్, నేను అనుకున్నట్టే జరిగింది అంటారు రామ్మూర్తి. అంటే అర్థం కాక అడుగుతారు రాఘవ. ఆ రోజు నువ్వు చెప్పినప్పుడు మీ అమ్మాయికి తన బావ అంటే ఇష్టం లేదేమో అనుకున్నాను, కానీ నువ్వు ఒక మాట అన్నావు, వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అని. తన ఫ్రెండ్కి అందమైన భర్త వచ్చాడు, తనకు కూడా అలాంటి భర్త వస్తే బాగుంటుంది అని మీ అమ్మాయి అనుకుంది, దాంట్లో తప్పు లేదు, ఇది సహజమే, ఏ ఆడపిల్ల అయినా అలాగే కోరుకుంటుంది. నేను ఆ రోజు నిన్ను నవ్య నెంబర్ అడిగాను, గుర్తుందా?
ఆ నెంబర్కి ఫోన్ చేసి ఒకసారి నవ్యను కలిసి మాట్లాడాను. తనకు తన బావ అంటే చాలా ఇష్టమని, ఎప్పుడూ తన బావ గురించి చెబుతూ ఉండేదని నాకు చెప్పింది నవ్య. మీ అమ్మాయి ఊహల్లో ఉన్న అందం అది బాహ్య అందం అని, మనసులో ఉన్న అందం కాదని నిరూపించాలని నేను ఈ నాటకం ఆడాను. భాస్కర్, అరవింద్, సుందర్, నవ్య వీళ్ళందరూ నేను ఏర్పాటు చేసిన మనుషులు. వాళ్ళందరూ నేను చెప్పినట్టే చాలా బాగా నటించారు. వాళ్ళ నటనే స్నేహలో ఈ మార్పు అంటారు. ముఖ్యంగా సుందర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా బాగా నటించారు. నవ్య కూడా చాలా బాగా నటించింది. వీళ్ళందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. రాఘవ్ గారు, ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. పొరపాటును కూడా స్నేహకు తెలియకూడదు అంటారు రామూర్తి. మీరు భలేవారే రామూర్తి గారు. ఈ విషయం మా స్నేహకు తెలిస్తే అంతే. ఇంకేమైనా ఉందా? ఇంకా అందమైన వాడు కావాలంటే నేను ఎక్కడకు పరుగులు పెట్టను అంటూ హాయిగా నవ్వుతూ, మనసంతా తేలిగా హాయిగా ఉంది. మనసులో భారం అంతా దిగిపోయినట్టు ఉంది రాఘవ్ గారికి. రాఘవ్ గారు, మీరు కూడా నేను చెప్పినట్టు భలే నటించారండి. బాగా యాక్ట్ చేశారు. మీ దగ్గర డబ్బులు లేనట్టు ఉన్నదంతా వాళ్ళ చదువులకి ఖర్చు పెట్టినట్టు, లోను కూడా రాదని చాలా బాగా చెప్పారండి అంటారు రామూర్తి. తప్పదు కదండి, ఇదంతా మీరు ఇచ్చిన తీర్పు కదండి అంటారు రాఘవ. ఇద్దరూ హాయిగా నవ్వుకుంటారు. చాలా థ్యాంక్స్ రా మూర్తి అంటారు రాఘవ. థ్యాంక్స్ నాకు కాదురా, సుందర్ గారికి నవ్యకి చెప్పాలి అంటారు. వాళ్లకు నేను ఫోన్ చేసి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తాను తప్పకుండా అంటారు రాఘవ. రండి, టిఫిన్ చేదురు రండి, చల్లారిపోతుంది అంటూ కింద నుంచి శాంతి పిలుస్తుంది. అలాగే వస్తున్నామంటూ మెట్లు దిగి కిందకి వస్తారు. వేడివేడి పకోడీ ప్లేట్లో పెట్టుకుని తీసుకుని వచ్చింది స్నేహ. తీసుకోండి అంటూ ఇద్దరికీ అందిస్తుంది. స్నేహ, మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. మనిషి అందం కాదమ్మా, మనసులో ఉన్న అందం ముఖ్యం అంటారు రామూర్తి గారు. అవును అంకుల్, నేను కూడా నాన్నగారు చెప్పేది వినకుండా చాలా మూర్ఖంగా ప్రవర్తించడం వల్ల ఇలా జరిగింది అంటుంది స్నేహ. ఏమి జరిగినా మన మంచిగా అనుకుని నాన్నగారు చెప్పినట్టు నడుచుకో అమ్మా. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అమ్మా అంటారు రామూర్తి. అలాగే అంకుల్ అంటూ తల ఊపుతుంది స్నేహ. అమ్మా స్నేహ, నేను మీ అంకుల్ దగ్గరుండి నీ పెళ్ళి జరిపిస్తామమ్మా అంటారు శాంతి. అలాగేనమ్మా, మీ ఇద్దరు దగ్గర ఉండి మా స్నేహ పెళ్లి జరిపించాలి అంటారు రాఘవ్ గారు. అన్నయ్య గారు, నాకు పెద్ద పట్టు చీర పెట్టాలి మరి శాంతి అంటుంది. అలాగేనమ్మా, తప్పకుండా మీ అందరి ఆశీస్సులు దీవెనలతో మా స్నేహ పెళ్లి జరిగితే నాకు అంతకన్నా ఆనందం ఏముంటుంది అంటారు రాఘవ. అందరూ హాయిగా నవ్వుకుంటారు. అందరూ మనసులో భారం దిగిపోయినట్టు ఎంతో హాయిగా ఉంటాయి. ఇక మేం బయలుదేరతాం రామూర్తి గారు అంటారు రాఘవ. పసుపు కుంకుమ తెచ్చి మంచి డ్రెస్ తీసుకోమని బొట్టు పెట్టి స్నేహకు మనీ ఇస్తుంది శాంతి. అరే ఆంటీ, ఇప్పుడు ఇవన్నీ వద్దు ఆంటీ అంటుంది స్నేహ. అంటే నేను ఆంటీని అని వద్దంటున్నావు, అదే మీ అమ్మ అయితే కాదు అనవుగా అంటారు శాంతి. తీసుకో అమ్మా స్నేహ అంటారు రాఘవ. స్నేహ అందుకొని వెళ్ళొస్తా ఆంటీ, వెళ్ళొస్తా అంకుల్ అంటుంది స్నేహ. రామూర్తి శాంతి దంపతులకు నమస్కారం చేస్తూ పాదాభివందనం చేస్తుంది స్నేహ. నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో చల్లగా ఉండమ్మా అంటూ అక్షింతలు వేసి దీవిస్తారు ఆ దంపతులు. మరలా నువ్వు వచ్చేటప్పుడు నీ పెళ్లి శుభలేఖతో రావాలమ్మా అంటారు. అలాగే ఆంటీ అంటూ వాళ్లకు బాయ్ చెప్పి బయలుదేరతారు. రాఘవ స్నేహ తేలికైన మనసులతో ఆనందంగా